క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న ప్రతి ఒక్కరికి లైఫ్లో డయాలసిస్ స్టేజ్ వస్తుందా? క్రియాటిన్ పెరగగానే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని డయాగ్నోస్ అయిన మరుక్షణమే డయాలసిస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ సీకేడీ కూడా బీపీ షుగర్ లాగా ఒక లాంగ్ టర్మ్ ఆరోగ్య సమస్య. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సీకేడీ అనగా పర్మనెంట్గా ప్రోగ్రెసివ్గా కాలానికి అనుగుణంగా పెరిగే ఒక హెల్త్ ఇష్యూ. అలాగని సీకేడీ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా డయాలసిస్ అవసరం పడుతుందని కాదు. కొద్ది మందిలో ఈ సీకేడీ యొక్క స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇంకొద్ది మందిలో సీకేడీ యొక్క స్పీడ్ స్లోగా ఉంటుంది. డయాబెటీస్ ఉంటే ఒక రకమైన స్పీడ్ ఉంటుంది, డయాబెటీస్ లేని సీకేడీ పేషెంట్లో ఒక రకమైన స్పీడ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సీకేడీ ఉన్న అట్లీస్ట్ ఒక 15-20% మందిలో వారి లైఫ్లో డయాలసిస్ చూడాల్సిన అవసరం కూడా ఉండదు. దేర్ఫోర్ సీకేడీ అనగానే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఫ్యూచర్లో డయాలసిస్ అవసరం పడుతుంది, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుందని ఊహించుకోకూడదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఫోకస్ చేసుకోవాల్సింది ఈ సీకేడీ ఉన్నప్పుడు కూడా ఈ స్పీడ్ని తగ్గించుకోవడానికి ప్రాపర్గా మెడిసిన్స్ వాడుకోవడం, ప్రాపర్గా లైఫ్ స్టైల్ మెజర్స్ వాడుకోవడం.